రైల్వేలో ఒకసారి ఉద్యోగం వస్తే జీవితం సెట్ అవుతుందనేది చాలామందికి ఉన్న కల. ఆ కలను నిజం చేసే భారీ అవకాశం ఇప్పుడు మీ ముందుంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2026 ద్వారా 21,997 గ్రూప్ డి/లెవెల్ 1 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కేవలం 10వ తరగతి ప్లస్ ఐటీఐ అర్హత ఉంటే సరిపోతుంది. డిగ్రీ అవసరం లేదు. ఈ వీడియోలో మీరు ఎవరు అప్లై చేయాలి, వయస్సు పరిమితేమిటి, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, జీతమెంత, అప్లై చేసేటప్పుడు ఏ చిన్న తప్పులు చేయకూడదు అన్నది అన్నీ క్లియర్గా చెప్తాను. చివరి వరకు చూడండి. ఒక ముఖ్యమైన అవకాశం మిస్ కాకుండా ఉంటుంది. ఈ వీడియోలో మేము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2026 గురించి అత్యంత సవివరంగా, ఎలాంటి సందేహాలకు తావు లేకుండా పూర్తిగా వివరించబోతున్నాం. రైల్వేలో ఒకసారి ఉద్యోగం వస్తే జీవితం సెట్ అవుతుందనే నమ్మకం చాలామందిలో ఉంటుంది. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వేస్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ నిజంగా గోల్డెన్ ఛాన్స్. CEN 09/2025 కింద మొత్తం 21,997 గ్రూప్ డి/లెవెల్ 1 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల్లో ట్రాక్ మెయింటైనర్ 4, పాయింట్స్మ్యాన్ బి, అసిస్టెంట్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, క్యారేజ్ అండ్ వ్యాగన్, టీఆర్డీ, బ్రిడ్జ్, ట్రాక్ మెషీన్, టీఎల్ అండ్ ఏసీ, ఎలక్ట్రికల్ ఆపరేషన్స్, పీవే, లోకోషెడ్ ఎలక్ట్రికల్ వంటి కీలక ఉద్యోగాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవలసిందేమిటంటే ఈ ఉద్యోగాలకు డిగ్రీ అవసరం లేదు. కేవలం గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. వయస్సు పరిమితి 1/1/2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15 సంవత్సరాల వరకు రిలాక్సేషన్ ఉంది. ఎంపిక విధానం 4 దశల్లో జరుగుతుంది. మొదట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT). ఇందులో సాధారణ అవగాహన, గణితం, రీజనింగ్, జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (PET) ఉంటుంది. ఇది చాలా కీలకం. పురుష అభ్యర్థులు నిర్ణీత దూరాన్ని నిర్ణీత సమయంలో పరిగెత్తాలి, బరువులు మోసే పరీక్ష ఉంటుంది. మహిళా అభ్యర్థులకు కూడా ప్రత్యేక ప్రమాణాలు ఉంటాయి. PETలో ఫెయిల్ అయితే ఎన్ని మార్కులు వచ్చినా సెలక్షన్ ఉండదు. PET తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రారంభ జీతం నెలకు 18,000 రూపాయలు. దీనితో పాటు DA, HRA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ లభిస్తాయి. 7వ వేతన కమిషన్ ప్రకారం కాలక్రమేణా జీతం పెరుగుతుంది. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్. అధికారిక వెబ్సైట్ rrbapply.gov.in లో రిజిస్ట్రేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ సరైన ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఫీజు చెల్లించకుండా ఫామ్ సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రారంభం 31/1/2026, చివరి తేదీ 2/3/2026, ఫీజు చెల్లింపు చివరి తేదీ 4/3/2026, కరెక్షన్ విండో 5/3/2026 నుంచి 14/3/2026 వరకు ఉంటుంది. చాలామంది అభ్యర్థులు చేసే పెద్ద తప్పులు వయస్సు కటాఫ్ సరిగా చెక్ చేయకపోవడం, తప్పు కేటగిరీ ఎంపిక చేయడం, ఐటీఐ ట్రేడ్ మిస్మ్యాచ్ అవ్వడం, PETని లైట్గా తీసుకోవడం. ఇవన్నీ జరిగితే చివరి దశలో అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకొని ఫిజికల్ ఫిట్నెస్పై ఇప్పటినుంచే ఫోకస్ పెట్టాలి. 10వ తరగతి ప్లస్ ఐటీఐ అర్హతతో రైల్వేలో స్థిరమైన, భద్రమైన ఉద్యోగం కావాలనుకునే ప్రతి అభ్యర్థికి ఇదొక జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం. ఈ వీడియో చివరి వరకు చూడండి. అధికారిక నోటిఫికేషన్ PDF, అప్లై లింక్, PET టిప్స్, ముఖ్యమైన తేదీలు అన్నీ మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చూపిస్తాం. మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. రైల్వే మరియు ప్రభుత్వ ఉద్యోగాలపై ఇలాంటి నిజమైన, క్లియర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. ఇంతవరకు చూసినట్లయితే
ఆర్ఆర్బీ నోటిఫికేషన్ 2026 అనేది నిజంగా లైట్గా తీసుకునే నోటిఫికేషన్ కాదు. ఇండియన్ రైల్వేస్లో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగం, నెలకు 18,000 రూపాయలు ప్రారంభ జీతం, ఎలవెన్సులు, భద్రమైన భవిష్యత్తు. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి. అప్లికేషన్లో చిన్న తప్పు చేసినా లేదా పీఈటీని సీరియస్గా తీసుకోకపోయినా ఈ అవకాశం చేతులు జారిపోతుంది. కాబట్టి ఇప్పటినుంచే ఫిజికల్ ఫిట్నెస్పై దృష్టి పెట్టండి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని పూర్తిగా చదవండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. రైల్వే మరియు ప్రభుత్వ ఉద్యోగాలపై ఇలాంటి నిజమైన, క్లియర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. తదుపరి వీడియోలో మరింత కీలక సమాచారంతో కలుద్దాం. ధన్యవాదాలు.